మే చివరి వారంలో సింహరాశి వారికి ఒక స్త్రీ పగబట్టి చేసేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ముందుగానే చెప్తున్నాను, జాగ్రత్త. సింహరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. సింహరాశిది రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు. సింహరాశిలోకి మకా నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ సింహరాశికి చెందుతారు. సింహరాశి వారికి ఒక స్త్రీ వల్ల అయితే ప్రమాదం పొంచుందని చెప్పుకోవచ్చు. ఈ స్త్రీ మీ మీద పగతో మీకు ద్రోహం చేసే అవకాశం కనిపిస్తుంది. దీని గురించి కానీ మీరు శ్రద్ధ తీసుకోలేనట్లయితే సింహరాశి వారు ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది. అలానే సింహరాశి వారు ఈ సమయంలో కొన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నిర్ణయాల విషయంలో కూడా మీరు ఎంతో గందరగోళంలో ఉంటారు. సింహరాశి వారికి ఈ సమయంలో కొంచెం మానసికంగా ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆలోచనకు ఎక్కువగా పదును పెట్టవలసి ఉంటుంది. రంగాల వారీగా సింహరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే సింహరాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా ఎంతో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఎంత కష్టంగా ఉన్నప్పటికీ కూడా పట్టుదల విడవకుండా రాత్రింబవళ్ళు కష్టపడడం జరుగుతుంది. విద్యార్థులు కొన్ని ముఖ్యమైన పరీక్షలకి ఈ సమయంలో సిద్ధమవుతూ ఉన్నారు. అయితే పరీక్షలు మీరు అనుకున్న రీతిలో వాటిని మీరు అటెంప్ట్ చేస్తారని చెప్పుకోవచ్చు. అలానే పరీక్షకు సంబంధించి ఫలితాలు ఏవైతే వస్తాయో ఈ మాసంలో అవి కూడా అనుకున్న విధంగా రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. సింహరాశికి సంబంధించిన విద్యార్థులకు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. వీరి పాఠశాలలో కానీ కళాశాలలో కానీ ఏదైనా కార్యక్రమం జరిగిందంటే ముందుండి నడిపించడానికి ఎంతగానో ఆసక్తి చూపుతూ ఉంటారు. సింహరాశికి సంబంధించిన విద్యార్థులు విద్యకు ఎంతైతే ప్రాధాన్యత ఇస్తారో ఇతర కళలు, సంగీతం, నృత్యం, పెయింటింగ్ మొదలైన ఇతర కళలు ఏవైతే ఉంటాయో వాటిలో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తారు. వీరు వారి యొక్క గురువులకి ప్రీతికరమైన శిష్యులుగా ఉంటారని చెప్పుకోవచ్చు. సింహరాశి వారు ఏ విషయంలో కూడా అధికంగా భయపడరు. వారికి భయం వేసినా కూడా పైకి మాత్రం ఎంతో గంభీరంగా కనిపిస్తూ తన పక్క వారికి ధైర్యం ఇస్తూ ఉంటారు. ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా సింహరాశి వారికి సమయంలో నూతన ప్రారంభాలకు అనుకూలంగా లేదు. కాబట్టి ప్రస్తుతం ఉన్న వ్యాపారాలు మీరు డెవలప్ చేసుకోవడంపై దృష్టి పెట్టినట్లయితే అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి నూతన ప్రారంభాలు కావాల్సిన వనరులు సహకరించుకోండి తప్ప ప్రారంభాలు మాత్రం అస్సలు మొదలు పెట్టకండి. ఈ సమయంలో మొదలుపెట్టినా కూడా ఏవో ఒక ఆటంకాలు ఏర్పడి అవి ఖచ్చితంగా వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. అలానే సింహరాశి వారికి నూతన పార్ట్నర్షిప్లు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది పరిచయాలు స్నేహం ద్వారా తర్వాత పార్ట్నర్షిప్ రూపంలోకి మారే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేటువంటి పార్ట్నర్ల ఆలోచనలు మీవి ఒకే విధంగా ఉండటం వల్ల ఇద్దరికి పొత్తు బాగా కుదురుతుందని చెప్పుకోవచ్చు. సింహరాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమలకు సంబంధించి విదేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న యంత్రాలు కానీ టెక్నాలజీ ఏదైతే ఉందో అదంతటినీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా దిగుమతి చేసుకోగలుగుతారు. అలానే పరిశ్రమకు రావాల్సిన పర్మిషన్లు ఏవైనా పెండింగ్లో ఉన్నట్లయితే కొంతమంది పై స్థాయి అధికారుల యొక్క స్నేహాల కారణంగా అవన్నీ కూడా మంజూరయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. చెరువుల విషయంలో అనుకున్నంత లాభం వచ్చే అవకాశం తక్కువగా కనిపిస్తుంది. రైతులకు మాత్రం ఈ సమయంలో రుణ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాటి నుండి బయటపడడం కొరకు నవగ్రహ ఆరాధన చేసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు గోచరిస్తాయి. ఇక ఈ సింహరాశికి సంబంధించి ఉద్యోగస్తుల పరిస్థితి చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా ఎవరైతే పై స్థాయి అధికారులు స్త్రీలుండి వారి కింద పనిచేస్తూ ఉంటారో అటువంటి వారు మాత్రం చాలా ఓర్పుతో వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. కొంతమంది మీరంటే కిట్టని వారు కావాలనే మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నట్లు మాట్లాడడం
పెట్టడం, ప్రతి పనిలో కూడా మీకు ఆటంకాలు కలిగించడం, అధిక పని భారం మీ మీద ఉంచడం, ఇటువంటివన్నీ కూడా ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. మీరు కానీ ఆవేశపడినట్లయితే పూర్తిగా ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యోగ పరంగా మీరు ఎంత ఓర్పుతో ముందుకు వెళ్తే భవిష్యత్తులో అంత మంచి ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగ ప్రదేశంలో స్త్రీలు ఎవరైనా స్నేహితులు ఉన్నా వారితో కూడా అతిగా చనువుగా ఉండటం మంచిది కాదు. కొన్ని సందర్భాల్లో మీరు సరదాగా మాట్లాడుకున్న సంభాషణలే వివాదాలకు దారితీసే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ సింహరాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం సింహరాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది. కుటుంబ పరంగా జీవిత భాగస్వామితో ఎంతో కాలంగా సాగుతున్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడం వల్ల మీరు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారని చెప్పుకోవచ్చు. అలానే కుటుంబ పరంగా సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. సంతానాన్ని విద్య కొరకు విదేశాలు పంపడానికి కానీ లేదా సంతానం వివాహం చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలించడం వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం బాగా అనుకూలంగా ఉంటుంది. గతంతో పోలిస్తే ఆరోగ్య విషయంలో చాలా వరకు కూడా మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. అయితే కుటుంబంలో ఇతర స్త్రీల ప్రవేశాన్ని మాత్రం తగ్గించడం మంచిది. మీ స్నేహితులు కానీ తోబుట్టువులు కానీ ఎవరైనా కూడా భార్యాభర్తల వ్యవహారాల్లో మాత్రం అస్సలు రానివ్వకూడదు. అటువంటివే చిన్న చిన్న వివాదాలుగా ప్రారంభమై విడాకుల వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో స్త్రీ సంబంధిత వివాదాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అమ్మవారిని ఆరాధన చేసుకోవడం, అలానే మంగళవారం శుక్రవారం రోజు ఇంట్లో ధూపాన్ని వేసుకోవడం ద్వారా అటువంటి వివాదాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. సింహరాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం సింహరాశి వారు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. మీరు ఏమాత్రం ఏమరపాటుగా వ్యవహరించుకున్నా కూడా భారీ ప్రమాదాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ ప్రత్యర్థులు మీరంటే పడని వారు ఎవరైతే ఉంటారో వారు కావాలని దొంగ మార్గాలు వెతుక్కొని మిమ్మల్ని దెబ్బతీసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అటువంటి వారిపై ఒక కన్ను వేసి ఉంచాలి. అలానే అనుచరులు కూడా కొంతమంది మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి సింహరాశి వారి సమయంలో ఎవరిని కూడా గుడ్డిగా నమ్మడం అస్సలు మంచిది కాదు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకి డబ్బుకు కానీ పేరు ప్రఖ్యాతులు కానీ సమయంలో ఎటువంటి లోటు ఉండదు. ఈ రెండు విషయాల్లో కూడా మీరు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే కళారంగ పరంగా కూడా శుభవార్తలు అయితే వినబోతున్నారు. సింహరాశికి సంబంధించి ప్రేమ వ్యవహారాలకి సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ప్రేమికుల మధ్య మనస్పర్ధలు ఉన్న అవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు. సూర్యుని యొక్క ఆరాధన, సూర్య నమస్కారం, అలానే ఆదివారం రోజు ఏదైనా పాలతో చేసిన ప్రసాదాన్ని సూర్యునికి నైవేద్యం సమర్పించడం వల్ల గ్రహబలం అనేది పెరిగి వృత్తి, వ్యాపారం, విద్య అలానే కుటుంబ విషయాలు అనుకూల ఫలితాలు పొందుతారు. ఓకే అండి, సింహరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.